Day 3. హే ఆల్, ఈ ఇయర్ సంక్రాంతికి నేను మా మమ్మీ రంగోలీ కాంపిటీషన్స్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసామని చెప్పాను కదా. సో ఫస్ట్ 2 అటెంప్ట్స్ పెద్ద బిస్కెట్ అయిపోయింది కలర్స్ సరిపోకపోవడం వల్ల. ఇంకా నేను థర్డ్ అటెంప్ట్ చేయాలని అసలు అనుకోలేదు. మమ్మీ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, మేము అసలు పట్టించుకోలేదు. బట్ మమ్మీకి ఏమనిపించిందో తెలియదు. ఒకరోజు నేను వర్క్లో ఉన్నప్పుడు కాల్ చేసి నేను కలర్స్ కొనేసాను రేపటి కోసం అని చెప్పారు. రేపు మళ్ళీ వెళ్ళాలా అని అనుకున్నా. బట్ మా మమ్మీ ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి అని వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఆ రోజు నైట్ షూట్ చేసి వచ్చి కూడా అలారం పెట్టుకుని మరీ పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి మమ్మీ ఇంకా లేగలేదు. ఏం మమ్మీ అంటే, నువ్వు నైట్ టైర్డ్ అయిపోయి వచ్చావు కదా, అందుకే వద్దులే ఈరోజు అన్నారు. అదేం మమ్మీ, నేను నీ కోసం లేచాను, కలర్స్ కూడా కొనేసుకున్నావు, వెళ్ళాలని అనుకున్నావు కదా, వెళ్దాం అని చెప్పి ఫైనల్గా వెళ్ళామన్నమాట. వెళ్ళడమే నాకు పెద్ద టాస్క్ అనిపించింది, ఎందుకంటే ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు మాకు. అలా అడుగుతూ జిహెచ్ఎంసీ వాళ్ళని అడుగుతూ కనిపెట్టానమాట చాలా కష్టపడి. ఆ కష్టానికి రిజల్ట్ అయితే వచ్చేసింది. నా కోసం మా మమ్మీ వద్దనుకొని, మా మమ్మీ ఇంట్రెస్ట్ కోసం నేను వెళ్దామని ఫైనల్గా వెళ్ళాము. అండ్ నేను ఈసారి మాత్రం ఫిక్స్ అయిపోయాను, కలర్స్తో మాత్రం నేను వెయ్యను. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను నేర్చుకోవాలి కదా, నాకేం రావు. సో ఇన్స్టెంట్గా ఒక 1/2 అవర్ 1 అవర్లో ఒక సింపుల్ డిజైన్ చూసేసి నేర్చుకొని కలర్స్ లేకుండానే వేస్తాను ఈరోజు. ఏదైనా కానీ నువ్వు బాగా వెయ్యి, నేను జస్ట్ ఏదో ఒకటి వేస్తాను అని చెప్పి వేశాను. సర్ప్రైజింగ్లీ నాకు వచ్చింది సెకండ్ ప్రైజ్. యాక్చువల్లీ మా మమ్మీది నాది రంగోలీ టై అయిందంట, కానీ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంప్రెస్ అయ్యి సెకండ్ ప్రైజ్ నాకే ఇచ్చారు. బట్ నేను అనుకున్నాను, అరే నేను రాకుండా మమ్మీనే పంపిస్తే మమ్మీ విన్ అయ్యేదేమో కదా అని అంటే, మమ్మీ ఏమో నేను విన్ అయిన దానికంటే నువ్వు విన్ అయితేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటే నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే నేను కేవలం ఆ రథం ముగ్గు గీయడం వల్ల మాత్రమే విన్ అవ్వలేదు. నేను ఒక కాన్సెప్ట్ గీసాను అక్కడ, అండ్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను విన్ అయ్యాను. అండ్ అది నా ఓన్ కాన్సెప్ట్ అవ్వడం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అది ఏంటి అంటే, అసలు సంక్రాంతి అంటే ధను రాశి నుండి మకర రాశిలోకి సన్ ట్రాన్సిషన్ జరుగుతుంది అనేది అక్కడ నేను గీసాను. అండ్ ఆల్సో ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ కాబట్టి నేను నవధాన్యాలు వీల్స్లో వేసాను అనమాట. అండ్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే జడ్జెస్కి చాలా నచ్చి నాకు సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎంత పెద్ద ముగ్గేసామనేది కాదు, చిన్నదైనా కూడా క్యూట్గా పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ ఉంటే విన్ అవుతాము అని. ఇక్కడ కూడా పెద్ద మెలికల్ ముగ్గులు కొంతమంది వేశారు, కానీ వాళ్ళకు కూడా కలర్స్ సరిపోలేదు మాకు లాస్ట్ టైం లాగా. అండ్ ఫైనల్గా టోటల్ ఇక్కడ 5 ప్రైజెస్ ఇచ్చారు. ఫస్ట్ దీనికి వచ్చింది క్యూట్గా పర్ఫెక్ట్ కలరింగ్ ఉంది. సెకండ్ నాకు కలర్స్ లేకపోయినా కూడా వచ్చింది. థర్డ్ ఇది కూడా మంచిగా కలర్స్ వేసినందుకు వచ్చినట్టుంది. 4th or 5th దీనికి వచ్చింది. ఒకటి నేను మర్చిపోయాను, ఇది మాత్రం మా మమ్మీ వేశారు, చాలా బాగా వేశారు ఈసారి. Second prize. Box number 22. విన్ అయ్యా అనే హ్యాపీనెస్ కంటే ముందు అసలు షాక్ అయిపోయాను నేను విన్ అయ్యానా అని. అండ్ ఇంట్లో వాళ్ళందరికీ కాల్ చేసి చెప్తే మా డాడీ ఏమో దానికా ఎప్పుడైనా మన గుమ్మం ముందు ముగ్గు పెట్టిందా, దానికెలా వచ్చింది అని మా డాడీ అన్నారు. మా అక్క అయితే ఫుల్ హ్యాపీనెస్తో ఫుల్ ఫ్లయింగ్ కిసెస్ తెగిచ్చేసింది. అండ్ మా డాడీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా మెచ్చుకున్నారు, దీనికి టాలెంట్ ఉంది, దీనికి బుర్ర ఉంది, సంథింగ్ అలా మెచ్చుకుంటే, అబ్బా ఎప్పుడు తిట్టే డాడీ అలా మెచ్చుకుంటే ఆ కిక్కే వేరప్ప అనిపించింది. నన్ను అయితే అన్డౌటెడ్లీ ఆ ధను రాశి అండ్ మకర రాశి బొమ్మలే వించేశాయి. అండ్ నాకు ఆ థాట్ రావడం కూడా నాకు భలే అనిపించింది. అసలు ఎక్కడ చూడలేదు నేను, నిజంగా ఏ ముగ్గులోనూ చూడలేదు. ఈ కాన్సెప్ట్ నాకు తెలుసు కాబట్టి అది అక్కడ వేద్దాము అన్నట్టు వేసేసాను అంతే. బట్ దానికి ఇంప్రెస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా ఈ సంక్రాంతికి 3rd అటెంప్ట్లో విన్ అయ్యాను సెకండ్ ప్రైజ్. అండ్ 4th and 5th అటెంప్ట్స్లో ఎలా విన్ అయ్యానో నెక్స్ట్ వీడియోస్లో చూడండి.